వక్ఫ్ బై యూజర్ వక్ఫ్ బై యూజర్ ఉన్నటువంటి నిబంధనను సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క తీర్పు ఇంటరిమ్ అందులోపట ప్రస్తావించలేదు, కానీ దాని మీద స్టే కూడా విధించలేదు. అట్లాగే స్టే కాకుండా దాని గురించి మాత్రం ప్రస్తావన వచ్చింది. 102 సంవత్సరాలలో జరగనటువంటివి ఈ ముతవల్లీసు ఆ యొక్క ఆస్తులను రిజిస్టర్ చేయకుండా వదిలిపెట్టడము అనేది ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను ఆక్యుపై చేసుకోవడానికి ప్రభుత్వము చేసినటువంటి చట్టము. ఇది ఏమాత్రము ఏకపక్షమైనటువంటి చట్టము కాదు అని మేము అభిప్రాయపడుతున్నాము అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై గారు చెప్పారు. అయితే ఈ యొక్క వక్ఫ్ బై యూజర్ అనబడేటువంటి అర్థం ఏమిటి? వక్ఫ్ చట్టం 2025 లేదా అంతకు ముందు నమోదు చేయబడిన వినియోగదారుల వక్ఫ్ ఆస్తులు పూర్తిగా లేదా పాక్షికంగా వివాదంలో ఉన్న ఆస్తి లేదా ప్రభుత్వ ఆస్తి అయితే తప్ప వక్ఫ్ ఆస్తులుగా మిగిలిపోతాయని కొత్త చట్టం యొక్క అర్థం చెప్తున్నారు. అయితే ఈ యొక్క చట్టమే ప్రధానమైనటువంటి చట్టంగా భారతదేశ వ్యాప్తంగా ముస్లింలందరూ ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకైతే దేశవ్యాప్తంగా 32 వక్ఫ్ బోర్డులు 30 రాష్ట్రాలలో ఉన్నవి. ఆ యొక్క వక్ఫ్ బోర్డు 30 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఆస్తులు ఎంత అంటే 8,72,000 ఆస్తులు ఇప్పటికీ అవి సమస్యల్లోనూ అవి పూర్తిగా ఇక్కడ రికార్డు ప్రభుత్వంలో ఉన్నటువంటి రికార్డ్స్ పరంగా ఇక్కడ చెప్పవలసి వస్తుంది. ఇందులో 8,72,000 ఆస్తులు ఎన్ని ఎకరాలు భూమి అంటే 3,80,000 అంటే 38 లక్షల చిల్లర అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దేశంలోనే రైల్వే తర్వాత రెండవది ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీస్ ఆస్తి వస్తున్నది. ఇప్పటి వరకు ఈ యొక్క ముతవల్లీసు ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రస్తావించినటువంటి ముతవల్లీల ఆస్తులు 102 సంవత్సరాలలో రిజిస్టర్ చేయనటువంటివి ఇప్పుడు చేస్తానంటే ఎట్లా అనబడేటువంటి అర్థంలో చెప్పడం అంటే అటువంటివి ముతవల్లీసు మెయింటైన్ చేస్తున్నటువంటి ఆస్తుల సంఖ్య 2,10,000. ఇది దేశవ్యాప్తంగా దేశంలోనూ ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ సందర్భంలో కలెక్టర్ ద్వారా ఈ యొక్క సమస్యలో ఉన్నటువంటి వివాదాల్లో ఉన్నటువంటి వక్ఫ్ భూములను పరిష్కరించాలి అని అనుకోవడం అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆలోచించి ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చింది, అమెండ్మెంట్ 2025. కానీ అంతకుముందు ఉన్నటువంటి ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923ని రద్దు చేస్తూ అట్లాగే వచ్చినటువంటి ఉన్నటువంటి యాక్ట్ వక్ఫ్ యాక్ట్ 1995కి ఈ యొక్క తీర్పు ఏ రకంగానూ ఉపయోగపడని తీర్పు.